అంటే ఇకపోతే ఇంకో రెండో విషయం నిన్న మీరు మాట్లాడింది కూడా చాలా వైరల్ అవుతుంది మేడం ప్రజెంట్. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి పైన మాట్లాడినటువంటి మాటలు. నిజంగానే అసల ఎంత దారుణమైనటువంటి అంటే ఒక వ్యక్తిగత విషయాలపైన వ్యక్తిగత వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ గురించి కూడా గతంలో ఆయన పొగిడినటువంటి వ్యక్తే. చాలా ఆదర్శ దంపతులు అని చెప్పినటువంటి వ్యక్తే. కానీ ఇప్పుడు పార్టీ మారేటప్పటికి ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇంత దారుణంగా మాట్లాడడం, ఇది ఇంకా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటదా మేడం? వ్యక్తిగత విషయాల జోలికి అంటే రాజకీయంగా మాట్లాడకుండా? మీరు ఒక విషయం గమనించినట్లయితే పర్టికులర్ గా మీకు ఎందుకు మాట్లాడాడు ఏం జరిగింది అనేది ఈజీగా ఐడెంటిఫై అయ్యింది. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో కలిసిన వాళ్ళంతా ఎవరు ఒకసారి చూడండి. అయితే ఏదో ఒక దగులుబాజీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు, లేదంటే ఏదో ఒక సంచలనాలు ఇట్లా నేర ప్రవృత్తి వైపు సంచలనాలు చేసిన వాళ్ళు, దాని ద్వారా జైలుకి వెళ్లిన వాళ్ళు, కేసులు పెట్టబడ్డ వాళ్ళని మాత్రమే పరామర్శించడం జరిగింది. అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలు ఇన్ఛార్జీలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు అట్లాంటిది ఏమి జరగల. సో ఈయన కూడా ఓకే. ఏదో ఒకటి ముందు చెయ్యాలి. చెయ్యాలంటే ఏం చేయాలి? నాయకుడిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు నాయకుడి యొక్క క్యారెక్టర్ ని ఇక్కడ చూపించాలి. నాయకుడు అక్కడ ఏమన్నాడు? సొంత చెల్లెలు తన కొడుకు పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వడానికి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి ఇల్లీగల్ గా మాట్లాడేశారు సొంత అవును. చెల్లెల్ని. అలాగే అవును. తల్లి చెల్లి వైపు నిలబడిందని చెప్పేసి తల్లిని కూడా మాట్లాడించేశాడు. అవును. మాట్లాడించేశాడని ఎందుకు అన్నాను అంటే, మాట్లాడిన వ్యక్తుల మీద ఎవరి మీద కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సీఎం గా ఉన్నప్పుడు తీసుకోలేదు, వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి. ఆవిడ అవును. ఏమన్నారు విజయమ్మ గారిని? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పుట్టాడు, షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని చెప్పేసి మాట్లాడాడు. అక్కడ ఎవరి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు? వైసీపీ వాళ్ళు విజయమ్మ గారి డెఫినెట్‌గా. క్యారెక్టర్ చేసినట్టు. అట్లా అవును. చేసిన వ్యక్తి మీద ఎవరి మీదైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నాడా? కంప్లైంట్ అవును. ఫైల్ అయిందా? అరెస్ట్ చేసి తీసుకొచ్చి కఠినంగా శిక్షించారా? ఏం జరగల. అంటే అక్కడ ఏంటి? ఆయన పదవే ఇంపార్టెంట్, తల్లి లేదు చెల్లి లేదు. ఇవాళ అంతే. అతన్ని ఆదర్శంగా తీసుకున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా సేమ్. ప్రశాంత్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లి అవుతుందంట. చెల్లిని పట్టుకొని అంత వల్గరగా, అసలు ఎంత దారుణమైన మాట అండి అది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాకు అవును. చెప్పుంటే నేను నీకు ముక్కు పచ్చల ఆరని పిల్లని తీసుకొచ్చి చేసి ఉండేవాడిని. పోయి అవును. ఒక బోరుభావం చేసుకున్నావు అన్నాడంటే అసలు ఎంత దారుణాతి దారుణమైన జుగుప్సాకరమైన భాష అవును. అది. అవును. దానికి ఎంత పెద్ద చండాలమైనటువంటి అర్థం వచ్చింది. సొంత చెల్లి వరుస అయ్యేటువంటి వ్యక్తి అవును. ప్రస్తుతం ఒక శాసనసభ్యురాలు అధికార పార్టీలో ఉంది, ఒక టీటీడీ బోర్డు మెంబరు. ఇవన్నీ పక్కన పెడితే ఆమె క్వాలిఫికేషన్స్ పక్కన పెట్టండి. నల్లపరెడ్డి ప్రసన్న అవును. కుమార్ రెడ్డి అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయంగా? ఏదో 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అంట. వాళ్ళ తాత నుంచి అవును. వాళ్ళ తండ్రి నుంచి అందరూ రాజకీయ ఉద్దండులు, అక్కడ మంచి పేరు ఉన్న వ్యక్తులు. కానీ వాళ్ళు ఏమైంది? పండిత పుత్ర పరమసుంట అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఇంకొక అవును. పరమచుంట సహవాసం చేసి, ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క సారథ్యంలో ఇవాళ అతని బ్యాక్గ్రౌండ్ ని, అతనికి ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని, అతనికి ఇప్పటి వరకు ఉన్నటువంటి మంచి పేరుని అన్నింటినీ కోల్పోయి ప్రజల్లో ముద్దాయిగా పరమ నీచుడుగా నిలబడ్డాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వెంట అతను నడవడం, జగన్మోహన్ రెడ్డి అతను ఫాలో అవడం. లేదంటే ఆ మాట అసలు వస్తుందా? అవును. రాజకీయంగా ఆవిడ మిమ్మల్ని మాట అన్నప్పుడు, అవినీతి మీద పిహెచ్డి చేశారన్నప్పుడు ఇంకొక మాట అసలు అనండి ఏంటి ఆవిడ. మేడం? అంటే ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకుంటదంటారా మేడం? అంటే భారతీ రెడ్డి గారి మీద ఒక మాట చెబ్రోలు కిరణ్ అనే ఒక టీడీపీ సపోర్టర్ అన్నందుకే అతను తీసుకెళ్లి లోపల పడేశారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉండి వాళ్ళ కార్యకర్తనే అనుకుందాం. అలాంటిది ఒక వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా, నాయకుడిగా ఉన్న ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇలాంటి వ్యక్తి ఇంత దారుణమైనటువంటి మాటలు. ఏం చర్యలు తీసుకుంటే బాగుంటదంటారు మేడం? అసలు ఏం చర్యలు తీసుకోబోతుందంట? ముమ్మాటికి ఇట్లాంటి భాష అనేది కట్టడి చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో కేవలం 4 రోజులు జైల్లో పెట్టి తిప్పడం, బెయిల్ లేకుండా ఇబ్బంది పెట్టి దాని గురించి ఇక్కడ హైలైట్ చేసేసి మేము అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్పడం కాదు. దీనికి సంబంధించి ఖచ్చితంగా వెనకాల మాట్లాడాలన్న వాళ్ళకి సిగ్గొచ్చేలాగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే 100% ఉంది. దాని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందించదనే దాని గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అలాగే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నాం మేము. నీ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంత దారుణంగా మాట్లాడితే, ఇదే మాటలు కనుక టీడీపీ నుంచో జనసేన నుంచో మాట్లాడితే ఇప్పటికి సస్పెన్షన్ లెటర్లు వచ్చాయి. బట్ నీ పార్టీ ఆ! నుంచి ఇప్పటి వరకు కనీసం స్పందన రాల. నీ నోటి నుంచి ఇప్పటి వరకు ఒక స్పందన రాల. ఆడపిల్లలు ఇట్లా మాట్లాడడం తప్పు. ఈ విషయంలో నేను ఖండిస్తున్నాను. పార్టీ పరంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రాల. ఆ! అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అదే మాటలు భారతిరెడ్డి గారిని అంటే సహిస్తావా? అదే మాటలు ఇంకొక వ్యక్తిని, నీ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక నాయకుడి యొక్క భార్యనో, చెల్లినో, తల్లినో మాట్లాడితే సహిస్తావా? సరే, మిగతా వాళ్ళ చెల్లెలినో తల్లినో అంటే నువ్వు సహిస్తావు, ఎందుకంటే సొంత చెల్లిని సొంత తల్లిని అనిపించినాడు కాబట్టి నీకు అవి యెస్. పెద్ద విషయాలు అవును. కాదు. మహిళల పట్ల నీకున్నటువంటి ఒక రకమైనటువంటి నీచమైనటువంటి భావజాలానికి ఇది తార్కాణం.
ఇంకా అదే స్టాండ్ మీద ఇంకొక ఉన్నాను అని కూడా చెప్తున్నారు మేడం. ఆయన ఎక్కడా భయపడట్లేదు, ఎక్కడా సిగ్గుపట్టలేదు, నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. నేను అదే మాటల మీద స్టాండ్ అయి ఉన్నాను అని చెప్పి చాలా డైరెక్ట్ గా ఓపెన్ సవాల్ ఇస్తున్నట్టే ఉంది. ఇప్పుడు ఒకటండి ఇక్కడ అదే మాట ఆవిడ గనక తిరిగి అదే స్టాండ్ మీద నువ్వు ఉండు, ఓకే. ఒక మహిళను ఇవాళ రాజకీయాల్లో 33% రిజర్వేషన్ ఉందని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ కేంద్రంలో ఆమోదం అయిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అందరం గొప్పగా. ఇవాళ అవును. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇలా అవమానించుకుంటూ పోతూ ఉంటే అసలు 10% రిజర్వేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్లను రాజకీయాలు నిలవనిస్తారు ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని? అంటే మీరు అవును. మహిళలని సాధికారత, మేము మహిళల పక్షపాతలు అని చెప్పి చెప్తూ, అన్నలం మా చెల్లెళ్ళు అని చెప్పేసి చెప్తూ, జగనన్న జగనన్న అని చెప్పేసి మొన్నటిదాకా పాటలు పాడించుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి? మహిళలు నిలబడి తావేంటి? ఇప్పుడు వీళ్ళు అన్నారండి, వీళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా మళ్ళీ అంటారు. ఇది ఇంకా పరిపాటిగా మారిపోద్ది. దానికి కట్టడి ఎక్కడా? స్వీయ నియంత్రణ అవును. లేకపోతే కట్టడి చేయడం ఎక్కడా? ఒక పార్టీ ఆ అవును. పార్టీ నాయకులు మాట్లాడిన దానికి యాక్షన్ తీసుకోకపోతే బయట వాళ్ళు ఎంతసేపు గగ్గోలు పెట్టినా సరే ఉపయోగం ఏంటి? రేపొద్దున ఇంకొక పార్టీలు ఇప్పుడు జనసేనలో వాళ్ళకో, టీడీపీ వాళ్ళకో, బీజేపీ వాళ్ళకో ఇంకో రకమైనటువంటి ఆవేశం వచ్చింది. వాళ్ళు కూడా మాట్లాడేస్తారు ఇతని మీద యాక్షన్ తీసుకోకపోతే. దానికి ఇంకా అవును. అడ్డుకట్ట ఎక్కడ ఉంటది? మహిళలకి అంటే రాజకీయాల్లో మహిళల యొక్క వ్యక్తిత్వానికి ఎక్కడ రక్షణ ఉంది? మహిళల యొక్క శీలానికి రక్షణ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఓకే. బ్యానర్లు పట్టించి రప్పా రప్పా అని స్టార్ట్ చేశాడు. అవును. అవును. అది ఇక్కడి నుంచి తెలంగాణకి పాకింది. తెలంగాణలో అవును. కూడా రప్పా రప్పా అని స్టార్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ బోర్డులతో ఆకుండా కత్తులు గొడ్డల దాకా వెళ్ళింది. అవును. నరుక్కోవడం దాకా కూడా వెళ్ళింది. అవును. అలాగే ఈ భాష ఈ ఈ పిహెచ్డీలు, అవును. మొగు భర్తను చంపుతుంది ఆ ఆస్తి కోసం అండాలు, ఇది అవును. బోరుబావి అట్లాంటి మాటలన్నీ మాట్లాడాలు, ఇవి పూర్తిగా ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే కంట్రోల్ చేయకపోతే ఇంకా అవును. రాజకీయాల్లో విలువలకి ఎక్కడ తావుంది? అశ్లీలతకే తావుండిద్ది. గత 5 ఏళ్ల పాటు అదే మాట్లాడారు. గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఒక్క రోజైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి లేకుండా ముగిసిందా? దీని గురించి మాట్లాడినా కానీ వైఎస్ఆర్సీపీ అయితే ఆగేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు మేడం. ఎందుకంటే మీరు ఏమైనా ఇప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పారు. ఆయన ఒక ఎమ్మెల్యే పదవి, ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ఆయనకు వచ్చి సపోర్ట్ చేస్తూ, ఎస్ ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది, ఆయన అన్న దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక్క మాట కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు అని ఆయన చాలా క్లారిటీగా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. ఇదే మాట ఇది నేరుగా అనిల్ కుమార్ గారికి, ఇది నేరుగా మీకు కాదు, ఇది అనిల్ కుమార్ గారికి చెప్తున్నాను, అడుగుతున్నాను. అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తీసుకెళ్లి అనిల్ కుమార్ గారి భార్య ఎదురుగా కూర్చోబెట్టి ప్రసన్న కుమార్ తోటి, అమ్మా మీ ఆయనకి, మీ ఆయన గనక నిన్ను పెళ్లి చేసుకునే ముందు నాకు గనక చెప్తే ముక్కు పచ్చలారినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి మీ ఆయనకి నేను పెళ్లి చేసి ఉండేవాడిని నీలాంటి బోరుబావిని కాకుండా అని ఈ మాట ఒక్కసారి ఆయన భార్యని అనిపించమని చెప్పండి చాలు, ఇంకేం వద్దు. ఆయన భార్య ఇద్దరిని చెప్పుతో కొట్టకుండా బయటకు గనక వదిలితే అప్పుడు సమర్థిస్తాం ఈ విషయాన్ని మేము. ఒక మాట మనం మాట్లాడే ముందు ఇంటికి వెళ్ళి మన భార్య మొహం, మన బిడ్డ మొహం, మన తల్లి మొహం, మన చెల్లి మొహం చూస్తే బయట ఆడపిల్లల్ని ఎవరు మాట్లాడలేం, పర్టికులర్ గా రాజకీయాల్లో. ఓకే. కానీ వీళ్ళకి అట్లాంటి బంధుత్వాలు, భావజాలాలు ఏమి ఉండవు కాబట్టి ఇట్లాంటి వల్గర్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి మాకు అర్థం అవుతున్నట్టు విషయం. పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకే పదవులు ఇస్తూ వచ్చాడు గత 5 ఏళ్ల పాటు. అందుకే వాళ్ళు అదే భావజాలను అలవరుచుకొని దాన్నే ఎంకరేజ్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. మరి ఏమన్నా చర్యలు తీసుకునేది ఉంటదంటారా మేడం? ఏమన్నా అవకాశం ఉందా అసలు? లేదంటే మీరు అన్నట్టుగానే ఆ లేడీస్ బయటికి రావటం అనేది కష్టమైపోతుంది. రాజకీయంగా వాళ్ళకి ఎన్నో పర్సంటేజ్ ఇంకొక విషయం ఇద్దామని ఉంది చెప్తూ సార్, ఇక్కడ అనుకున్నటువంటి ఇంకొక సోషల్ ఎలిమెంట్ ఒకటి ఉంది. ఈ ఈ ఈ మేడం. సర్టన్ ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ లో సోషల్ ఎలిమెంట్ ఒకటి ఇంటర్లింక్డ్ గా ఉండేది. ఏంటి అంటే సమాజం చిన్నప్పటి నుంచి మనల్ని ఏం చెప్పి పెంచిద్ది అంటే మగపిల్లడు ఎన్ని తప్పులు చేసినా యాక్సెప్టెడ్ సొసైటీలో. బట్ అవును. ఆడపిల్ల విషయంలో ఒక్క తప్పు చేసినా సరే ఎవరు దాన్ని సహించలేరు, ఎవరు దాన్ని భరించలేరు. ఇంక దానికి సంబంధించి ఆడపిల్లకి అంత శిక్ష వేసేస్తారు, జీవితాలే పోతాయి. అవును. అవును. అట్లాంటిది వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినాక ఆడపిల్లల్ని అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వాళ్ళ వివాహ జీవితాల పరిస్థితి ఏంటి? ఒక అవును. భార్యాభర్త మధ్య ఒక గ్యాప్ వస్తే వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ పిల్లల అవును. గ్రోత్ ఏంటి? ఆ పిల్లల చదువులు ఆగిపోతాయి, వాళ్ళ పెళ్లిళ్ళు ఆగిపోతాయి, ఆడపిల్లలు అయితే సరైనటువంటి సంబంధాలు కూడా రావు. మొత్తం ఎంటైర్ ఆ కుటుంబం మొత్తం కొలాప్స్ అయిపోతుంది కదా వీళ్ళు మాట్లాడేటువంటి ఈ మాటల మూలంగా. ఆడపిల్లలు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలన్నటువంటి ఆలోచన కూడా లేకపోతే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకేముంటది? ఇది నాయకత్వంగా మేము ఎలా తీసుకోగలగాలి? ఇవన్నీ బ్రోకర్ మాటలు కదా, ఇవన్నీ కూడా నాయకుల మాటలు కాదు కదా. ఆడవాళ్ళు భయపడే పరిస్థితే వస్తుంది కదా మేడం. ఎందుకు అనవసరంగా మనం రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి దారుణమైనటువంటి మాటలు అనిపించుకోవాలనే పరిస్థితి కూడా వస్తుంది కదా. అందరూ మానసికంగా ధైర్యంగా ఉండరు, అందరూ ఉండరు కదా మేడం. అవును. మానసికంగా అవును. ధైర్యంగా ఉండరు. ఏదో ఒక ఫ్లోటెడ్ రివర్ లాగా వెళ్తా ఉంటే రాజకీయాలు చేసే వాళ్ళే ఉంటారు కానివ్వండి. ఒక అవును. ఉధృతంగా ప్రవహించేటువంటి వర్షాకాలపు నదిలాగా ఏదైనా ఆటుపోట్లు ఎదురైతే రాజకీయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రాజకీయాల్లో, అవును. పర్టికులర్ గా మన ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లో.
అట్లాంటప్పుడు వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మహిళలు ఎక్కడ రాజకీయాలు నిలబడతారు? సమాజ సేవ కోసం వచ్చిన వాళ్ళకి ఎక్కడ నిలబడిస్తున్నాం మనం? పేరుకేమో అవకాశాల్లో సగం, ఆకాశంలో సగం 33% రిజర్వేషన్స్ ఇచ్చాం మేము వచ్చాక అని చెప్పేసి చెప్పుకుంటాం. బట్ రిజర్వేషన్ తగ్గట్టుగా మహిళలను ఎక్కడ నిలవనిస్తారు? వాళ్ళని కూడా మీరు పంపించేసి రేపొద్దున మళ్ళీ ఆ రిజర్వేషన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క భార్యలను, తల్లులను, చెల్లులను నిలబెట్టుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఇది. ఏమన్నా బలమైన స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా మేడం జనసేన పార్టీ నుంచి కానీ కూటమి నుంచి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వెనకాల బలంగా నిలబడి శిక్ష పడేంత వరకు మీరు పోరాటం ఏమన్నా ఎలాంటి చేయాలని నిలబడాలని అవకాశం ఏమన్నా ఉందా? 100% అండి. నిన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించారు అవును. చాలా అగ్రెసివ్ గా. అధికారం పోయినా సరే నోటి వదలకు తగ్గలేదు ఇంకా అని చెప్పేసి ఆల్రెడీ ఈ విషయం మీద సీరియస్ గా అయితే యాక్షన్ తీసుకుంటారు 100%. ప్రసన్న కుమార్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మహిళా లోకానికి అంతటికి జరిగినటువంటి అవమానం, ఇంక్లూడింగ్ వైసీపీ మహిళలతో సహా. అతని మీద యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళన్న మాటలు అందరికీ వర్తించేలాగే ఉంటాయి, రాజకీయాలను అందరికీ వర్తించేలాగే ఉంటాయి. ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంక మొత్తం మహిళా లోకానికి వైసీపీ పార్టీ ఒక దారుణానికి తెగబడితే ఆ తెగబడినటువంటి అంశానికి ఇక్కడ మద్దతు ఇచ్చినట్టు అయిపోద్ది. రైట్ చర్యలు అయితే మేడం, తీసుకోవాల్సిందే. రైట్ మేడం. చూద్దాం మేడం ఏ రకంగా దీన్ని తీసుకువెళ్తారు, ఎంత బలంగా శిక్షలు పడతాయి అనేది చాలా ముఖ్యం మేడం. ఎందుకంటే ఇది కంటిన్యూ అయితే చాలా ప్రమాదం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో అసలు ఉండకూడదు ముఖ్యంగా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకి మంచి చేయాలి, మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు నేర్పే విధంగా ఉండాలి. అలాంటిది వాళ్ళ దగ్గర నుంచే ఇలాంటివి వస్తే ప్రజలు ఇంకా వాళ్ళది ఇవి ఎలాంటివి నేర్చుకుంటే ఇంకా చాలా కష్టం అయిపోద్ది సమాజం. సో మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి నిలబడాలి. ముఖ్యంగా ఇలాంటి ఇష్యూస్ మీద కొంచెం బలంగా నిలబడే ప్రయత్నం అయితే ఉంటుందని మాత్రం ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.